హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా నెలలైంది నేను వీడియో పెట్టక. అయితే ఇదైతే మా ట్రావెలింగ్ వీడియో అన్నట్టు. ఒక 2-3 రోజుల వీడియోని కంబైన్ చేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ ఈ ట్రావెలింగ్ కానీ నాకు చాలా స్పెషల్ నా కోసం. ఎందుకనేది మీకు ముందు చెప్తాను. ఫస్ట్ అయితే మేము భద్రాచలం నుంచి బయలుదేరాము. ఈవినింగ్ అంటే నైటే వెళ్ళామన్నట్టు. భద్రాచలం నుంచి ప్రస్తుతం వరంగల్ వెళ్తున్నాము. వరంగల్ నుంచి మళ్ళీ ఎటు వెళ్తామో ముందు చెప్తాను. భద్రాచలం నుంచి బయలుదేరిన తర్వాత మాకు ట్రైన్ రిజర్వేషన్ లేదు. ఒక చిన్న ఇబ్బంది వల్ల మాకు రిజర్వేషన్ అయితే చేసుకున్నప్పుడు కుదరలేదు. అలా అని మేము బస్సులో అయితే వెళ్ళాము. ఈ జర్నీలో మాకు చాలా ఇబ్బందులు అయితే వచ్చాయన్నట్టు, మామూలుగా కాదు. అన్నిటికీ ఫేస్ చేసుకుంటే మా డెస్టినీకి అయితే మేము చేరుకున్నామన్నట్టు. బస్సు బయలుదేరిన తర్వాత కొత్తగూడెం వరకు వెళ్ళింది అంతే. కొత్తగూడెంలో బస్ అయితే పంక్చర్ అయిపోయింది. ఈ వ్యూ అయితే గోదావరి బ్రిడ్జ్ నుంచి రాముడి గుడి కనిపిస్తుంది. అయితే బస్సు ఇంకా దేవుడి దయ వల్ల మంచిగా బస్సు ఎక్కడ దారిలో అక్కడ పంక్చర్ కాలేదు, బస్ స్టాండ్లోనే అయింది. ఇక కొద్దిగా వెయిట్ చేసాం కానీ చాలా టైం పడుతుందని, ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ లేట్ అవుతుందని మేము వేరే బస్సులో అయితే వెళ్ళిపోయామన్నట్టు. అప్పటికే మాకు వరంగల్ చేరుకునేసరికి 1:02 అయింది రాత్రి. అయినా చాలాసేపు ఎదురు చూసాం కానీ ఇదే బస్సులో వెళ్దామని, కానీ కాలేదన్నట్టు. ఇది వరంగల్ బస్ స్టాండ్, కొత్తది, రోడ్ మీదనే అయితే ఉంది. అక్కడ అమ్మవారి గుడి కనిపిస్తుంది అని నేను అనుకుంటా. మరి ఆ గుడి ఏంటి నాకైతే ఇప్పటివరకు కూడా తెలియదు. ఇంటికి అయితే వెళ్తున్నాము. నైట్ మా అత్తమ్మ లేచి అయితే తలుపు తీశారు. ఏకవీర ఫస్ట్ అడిగే మాట ఏంటంటే, వరంగల్ వెళ్తే శివన్న ఏడి, అంతే. తనకి ఎవరితో సంబంధం ఉండదు, వాళ్ళ అన్ననే కావాలి ఫస్ట్. కానీ వాడు పడుకున్నాడని లేపలేము. వాళ్ళ నాన్నమ్మ అయితే తీసుకుని గార్వం అయితే చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత కలిసామన్నట్టు. 7 నెలలైంది మేము వెళ్ళాక వరంగల్. మళ్ళీ వరంగల్లో రాత్రి ఉండి మార్నింగ్ మేము వేములవాడ చేరుకున్నాము. వేములవాడలో కూడా ఒక చిన్న ఫంక్షన్, అంటే మా వారి గురుగారు వాళ్ళది గృహప్రవేశం. మార్నింగ్ అయితే మేము వెళ్ళలేకపోయాము. మధ్యాహ్నం సరికి మేము వేములవాడ చేరుకున్నాము. వేములవాడ నుంచి కామారెడ్డి వెళ్ళి, కామారెడ్డి నుంచి ధర్మాబాద్ వెళ్ళినాం. ధర్మాబాద్లో అక్కడ మళ్ళీ నైట్లో ఉండి మార్నింగ్ ఆటోలో మా మనూరు వెళ్తున్నాం. ఇదే మా డెస్టినీ. ఇప్పుడు అందరం కలిసి లగేజ్తో పాటు చాలా హుషారుగా ఆనందంగా అయితే వెళ్తున్నాము. అక్కడ చాలా పెద్ద కార్యక్రమం అయితే ఉంది. దానికోసమే మేము, మా వారైతే 7 రోజులు సెలవు పెట్టుకున్నారన్నట్టు. 7 రోజులు సెలవు పెట్టుకొని మా ఊరైతే వెళ్తున్నాము. ఇది మా అక్కడ మనూరులో ఉన్న ఇల్లు అన్నట్టు. అక్కడ ప్రోగ్రాం ఉంది, 3 రోజుల ప్రోగ్రాం ఉందని మేమైతే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరైతే వచ్చేసాము. అక్కడ మాకు పురోహితులు వాళ్ళు ఏమన్నారంటే, అందరూ మడి చీరలు, గోచి చీరలు కట్టుకోవాలి అని అంటే, చిన్న పిల్లల నుంచి మేమందరం మడి చీరలు అంటే గోచి చీరలు అయితే కట్టుకున్నాము. అక్కడైతే ఇప్పుడు ఎవ్వరు ఉండలేము, అందరు ధర్మాబాద్ షిఫ్ట్ అయ్యారన్నట్టు. అక్కడ నుంచి
ఇప్పుడు 3 రోజుల కోసమని అందరం అయితే వచ్చాము. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం అయితే వచ్చినాము. ఇంకా బాబాయ్ కూతుర్లు అయితే రాలేరు. మేబీ లాస్ట్ రోజు కూడా రావచ్చు. అయితే అందరూ ఇలా రెడీ అయ్యామన్నట్టు. ఏంటి ప్రోగ్రామ్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. ప్రోగ్రామ్ అంటే మా ఊర్లో అమ్మవారి ప్రతిష్ట ఉంది. మాది ఏదైతే పాత ఊరు ఉందో అంటే పాత ఊరిలోనే అమ్మవారు ఉండే మా ఇంట్లో అనొచ్చు, మా దొడ్డిలో అంటారా మరి ఏమంటారో నాకు తెలీదు. అంటే వాడ అంటాము. ఆ వాడలో మాకు అమ్మవారు ఉంది మసై. అయితే కొత్త ఊరు అయిన తర్వాత అమ్మవారిని మేము తీసుకురాలేమన్నట్టు. దాదాపుగా ఇప్పుడు 43 సంవత్సరాలు దగ్గర 45 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారిని మళ్ళీ ప్రతిష్టాపన చేయలేము కొత్త ఊరిలో. అన్ని దేవతలకు తీసుకొచ్చారు కానీ అమ్మవారికి మాత్రం తీసుకురాలేరు, కుదరలేదు. మేబీ ఇప్పుడు టైం వచ్చిందేమో కాబట్టి ఇంత హడావిడిగా అందరు ఊరు వాళ్ళది కూడా చాలా సహకార్యం ఉంది దీంట్లో. కాబట్టి ఇదంతా అందరి సహకారంతోనైతే ఈ పని అయితే జరుగుతుంది. అందుకే ఊర్లో అంతా చాలా హడావిడి, సంతోషం, అందరికీ ఒక పండుగలాగా అయితే ఉంది. అందరమే అందుకే ఇప్పుడు అందరు ఊరు వాళ్ళు ఎవ్వరు కూడా పనికి వెళ్ళకుండా ఈ 3 రోజులు ఊర్లోనే ఉంటూ చాలా అందరూ అంటే ఈ దేవత పూజని, ఈ ప్రతిష్టని అందరు కూడా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. ఎంజాయ్ అనే బదులు అందరు సహకరిస్తారు, అందరూ పాల్గొంటారు అన్నట్టు. అయితే ఇప్పుడు ఏం పరిస్థితి వచ్చిందంటే ఊర్లో ఇది మా పాత ఇల్లు అమ్మేసాము ఇప్పుడు. అంటే నేను పెరిగింది ఆ ఇంట్లోనే, మాది మట్టి ఇల్లు. అయితే కూన ఇల్లు ఉంది, అక్కడనే ఉంటుంటాం అన్నట్టు. అది ఇప్పుడు నాన్నగారు అమ్మేశారు. అయితే ఇదైతే కొత్త ఇల్లు ఉన్నది. అయితే ఇప్పుడు ఇంట్లో అంటే ఊర్లో ఏం పరిస్థితి ఉందంటే అందరి దగ్గర ట్రాక్టర్స్ అయిపోయాయి. అంటే ఎవరి దగ్గర కూడా అంటే చాలా తక్కువ. అక్కడ తెలిసింది ఏంటంటే ఒక 10 మంది దగ్గర ఉందేమో ఎడ్లు. అట్లా పరిస్థితి ఉంది ఇప్పుడు. అదే మాకైతే చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఎడ్ల బండి చూసి అయితే చాలా ఆనందించామన్నట్టు. అమ్మవారికి తీసుకురావడానికైతే ఎడ్ల బండిని సిద్ధం చేస్తున్నారు. ఫస్ట్ ఎడ్ల బండికి ఎడ్లని పూజ చేసి అట్లా చేస్తున్నారు అన్నట్టు. మళ్ళీ తీసుకురాచేటప్పుడు అమ్మవారు ఎడ్ల బండి మీదనే వస్తారు. అయితే అమ్మవారికి స్థాపన చేసేది మా ఇంట్లోనే. మా ఇంట్లో అంటే వాకిట్లో పక్కన ప్లేస్లో అయితే చేస్తున్నాము. ఇక్కడ మా చిన్న బాబాయ్ ఇంకా పిన్ని, నాకైతే 7 బాబాయ్లు ఉన్నారు. వాటిలో వీళ్ళందరికంటే చిన్నవాళ్ళు. ఇప్పుడు చూశారు కదా, మా అమ్మ తర్వాత అందరు పిన్నిలు వరుసగా వచ్చారు. తర్వాత మా అక్క చెల్లె అలా వచ్చింది, నేను వచ్చాను. ఇంతమంది లేడీస్ అయితే ఉన్నారు. పిల్లలు కూడా 2, షణ్ముఖి, ఏకవీర. మళ్ళీ వాళ్ళు 2 చిన్న అబ్బాయిలేమో ఈ బాబాయ్ కొడుకులు అన్నట్టు, నాకు చిన్న తమ్ముళ్ళు అవుతారు. అలా అందరం ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్, మాకు పండగలాగా అయితే ఉంది. ఒక సాయిలు చిన్నప్పటి నుంచి మాకు ఆడిపించిండు అన్నీ. ఇక సాయిలు అంటే చాలా మాకు దగ్గర అన్నట్టు. ఊర్లో అందరు కూడా చాలా దగ్గర వాళ్ళే. ఎందుకంటే అంతా ఊర్లో ఆప్యాయత, ప్రేమ అనేది ఉంటుంది.
సిటీ కంటే కూడా ఊర్లో మనం పుట్టి పెరిగిన తర్వాత అందరితోని ఒక అనుబంధం అయితే ఏర్పడుతుంది. అది ఎప్పటికీ మర్చిపోలేనిది ఉంటుంది. కాబట్టే నేను ఈ వీడియో నాకు స్పెషల్ అని అన్నాను. అక్కడ ఉన్న 3 రోజులు కూడా అంటే గోల్డెన్ డేస్గా నేను భావిస్తాను. మా అక్క కూడా అంతే, అంటే మా ఫ్యామిలీ మొత్తం కూడా మేము అంతే భావిస్తాము. ఎందుకంటే అక్కడ ఉన్న అందరితోని మాకున్న కనెక్షన్, అటాచ్మెంట్ అది మాటల్లో అంటే చెప్పుకోలేము. కొన్ని పరిస్థితుల వల్ల, అంటే మా చదువుల వల్ల, తర్వాత అమ్మ నాన్నకు అక్కడ సౌకర్యం లేక వల్ల, కొన్ని రీజన్స్ వల్ల అయితే మేము ధర్మాబాద్ షిఫ్ట్ అయ్యాం. కానీ అక్కడ ఇంకా మా నాన్న వస్తూనే ఉంటారు. ఊర్లో ఒక అనుబంధం అయితే మాకు ఉంది. అందుకే అందరు కలిసిన తర్వాత ఎన్ని రోజులైంది మీకు చూడక, చాలా సంవత్సరాల తర్వాత చూసామంటే, నా పెళ్ళికి వచ్చిండ్రు అందరూ. కానీ అలా గ్యాప్ అంటూ ఉంటుంది కదా, అది వచ్చేసింది అన్నట్టు ఊరు వాళ్ళతోని. అందరు కలిసి ఇప్పుడు మా పాత ఊరికైతే వెళ్తున్నాము. అక్కడ కొద్దిసేపు మధ్యలో ఆగితే ఊరు వాళ్ళందరూ, అంటే ఆడవాళ్ళు కూడా వస్తారు. కలిసాం అట్లా చూస్తున్నారు కదా, హారతి పట్టుకొని అందరు కూడా వస్తున్నారు ఊర్లో అందరూ. అయితే అందరం కలిసి బ్యాండ్తో, ఎడ్ల బండితో అమ్మవారికి అయితే తీసుకురావడానికైతే వెళ్తున్నాము. చాలా సంవత్సరాల నుంచి అమ్మవారైతే ఒక్కరే అక్కడ ఉన్నారు అని, అంటే ఊర్లో అందరు కూడా చాలా బాధపడ్డారు అన్నట్టు. అమ్మవారు ఒక్కరే ఉన్నారు అక్కడ, అన్ని దేవుళ్ళు వచ్చేసాయి, కానీ ఇప్పుడు బలం వచ్చింది అమ్మవారికి తీసుకురావడానికి. అంటే మనం ఎవరు తీసుకొస్తాము అని, అంటే అందరు అట్లనే అన్నారు. మనం ఎవరు, అమ్మవారే రావాలనుకుంటే అలా దైవ బలం కావాలి కదా, అలా అనేది బలం అయితే వచ్చేసింది. మనుషుల్లో ఒక ఆలోచన రావాలంటే ఆ టైం కూడా కావాలి, మనకు టైం కూడా రావాలి. అదే ఇప్పుడు వచ్చింది అన్నట్టు టైం. అప్పుడప్పుడు పండగలకి అక్కడ వెళ్ళి మేము పూజ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అమ్మవారికే ఊర్లో తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తే అందరికీ కూడా మంచి ఉంటుంది అనే భావన ఉంది. ఇది మా ఊరి మారుతి గుడి అంటారు, అంటే ఆంజనేయ స్వామి గుడి. చాలా బాగుంటుంది మనూరు వాతావరణము. నేనైతే చిన్నప్పటి నుంచి ఉన్నా కాబట్టి నాకైతే ఇంకా ఇష్టం.
అందరం కలిసి అయితే వెళ్తున్నాము. 1 కిలోమీటర్ అయితే ఉంటుంది పాత ఊరు. ఏకవీర కొద్దిగా ఇబ్బంది పడ్డది. ఎత్తుకో అని నాకైతే చాలా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కెమెరా తీసుకొని అన్నీ రికార్డ్ చేయడానికని. మా వారే తనకి తీసుకొని వెళ్తున్నాము. ఊర్లో అందరు ఆడవాళ్ళు హారతి పళ్ళెం తీసుకొని అందరూ అలా వస్తున్నారు అన్నట్టు, పాటలు పాడుకుంటా, దేవుడి పాటలు. ఊర్లో చాలా మంచి పాటలు పాడతారు. డీజేలా పాటలు పెట్టుకుంటా కాదు, వాళ్ళకు అప్పటి నుంచి పాడుతూ వచ్చిన పాటలు, చాలా మంచి పాటలు పాడుకుంటూ వస్తున్నారు. అది కొద్దిగా రికార్డ్ చేయడానికైతే ప్రయత్నం చేశాను. ఇలా ఏకవీర ఏడుస్తుంది కదా అని ఎడ్ల బండి మీద కూర్చున్నాము. చాలా సంవత్సరాల తర్వాత అయితే ఎడ్ల బండి మీద కూర్చున్నాము. ఏకవీర అయితే ఫస్ట్ సారి కూర్చుంది కాబట్టి కొద్దిగా భయపడుకుంటా అయితే కూర్చున్నది. మా వారికి కూడా చాలా ఇష్టం ఎడ్ల బండి మీద కూర్చుంటే. మ్యారేజ్ అయిన తర్వాత అన్న పూజ చేస్తామన్నట్టు, అప్పుడు ఎడ్ల బండి మీద కూర్చున్నారు మా వారైతే. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూర్చున్నారు. చాలా ఎంజాయ్ చేశాము నిజంగా. గోల్డెన్ డేస్ కంటే తక్కువ కాదు నాకు ఈ క్షణాలన్నీ. అక్కడ గడిపినవన్నీ కూడా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మర్చిపోలేని క్షణాలు అన్నట్టు. దగ్గర వచ్చేసామన్నట్టు. మా అక్క కలశము నెత్తి మీద పెట్టుకున్నది అన్నట్టు. ఇక అందరం కలిసి వెళ్తున్నాము అమ్మవారికి తీసుకురావడానికి. ఇది ఫస్ట్ పార్ట్ అనుకోవచ్చు మీరు. మళ్ళీ లాంగ్ అవుతుంది వీడియో అని నేను ఒక పార్ట్లా 2 పార్ట్లా డివైడ్ చేశాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకో వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు సెలవు.